తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీనా నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను చాలాసేపు అతను వెళ్ళిపోయిన ఆ గుమ్మం వైపే చూస్తూ ఉండిపోయాను. అదేమిటో నా మనసంతా తీయగా, అతి తీయగా, భరించలేనంత చేదుగా, కోపంగా, సంతోషంగా, చిత్ర విచిత్రంగా ఉండిపోయింది చాలాసేపు. 2 రోజుల తర్వాత ఆచార్యులు గారు బందర్ నుంచి తిరిగి వచ్చారు. ఆయన ఇంటికి వెళ్లకుండా సరాసరి ఇక్కడికే వచ్చాడని చేతిలో ఉన్న సంచి, గొడుగే చెబుతున్నాయి. వీధి గుమ్మంలోంచే కమలమ్మ, కృష్ణ అంటూ కేకలు పెడుతూ వచ్చాడు. రండి రండి, ఊరి నుంచి ఇదేనా రావటం అంటూ అత్తయ్య ఎదురు వెళ్ళింది. అవునమ్మా, ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు అన్నాడాయన లోపలికి వచ్చి మంచం మీద కూర్చుంటూ. వెళ్ళిన పని ఏమైంది? కాయా పండా? నేను చెయ్యి పెట్టిన ఏ పనైనా కాయ అవటం నువ్వు చూసావా? పోనీ విన్నావా? ముక్కు పొడుం పీలుస్తూ అన్నాడాయన. అక్కడే నిలబడి ఉన్న నేను ఆ మాట వినగానే అత్తయ్య ముఖం దీప్తివంతం అవటం చూస్తూనే ఉన్నాను. ఏమన్నారు వాళ్ళు? ఆనందాన్ని కుతూహలాన్ని అణుచుకుంటున్న స్వరంతో ఆదుర్దాగా అడిగింది. ఏమంటారు? పిల్ల అన్ని విధాలా నచ్చింది. నచ్చుతుందనే నమ్మకం ఉండబట్టే నేను తీసుకొచ్చాననుకో. అయితే కుదిరినట్టేనంటారా? కుదిరినట్టే. మిగతా విషయాలు మాట్లాడుకోవడానికి కృష్ణుడిని వెంటబెట్టుకొని వస్తానని చెప్పాను. నువ్వు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు బయలుదేరుతాను. అయ్యో, నా మొహం నాకేం తెలుస్తుంది బాబాయ్ గారు. మీరు మంచి రోజు చూడండి. మీరే రోజు అంటే ఆ రోజు వాడు బయలుదేరి మీతో వస్తాడో. అబ్బాయి లేడా ఇంట్లో? లేడు. లైబ్రరీలో ఏదో మీటింగ్ ఉందని గవర్రాజు గారు కబురు పంపితే వెళ్ళాడు. వచ్చేస్తాడు ఇప్పుడే. సరే, నేను వెడతాను మరి అంటూ ఆయన లేచాడు. ఆగండి ఆగండి, కాఫీ తాగి వెడుదురు గాని అంటూ అత్తయ్య వంటింట్లోకి పరిగెత్తింది. ఇప్పుడేం కాఫీ తల్లి, నేను ఇంకా స్నానం చేసి సంధ్య వార్చుకోలేదు. ఈ వార్త మీకు చెప్పాలనే ఆత్రంతో చీకటితో లేచి మొదటి బస్సుకే చక్కా వచ్చాను అన్నారు ఆచారిగారు. దేవుడు మిమ్మల్ని చక్కగా చూస్తాడు. మీ పుణ్యం ఊరికే పోదు బాబాయ్ గారు, అత్తయ్య వంటింట్లోనే అంది. అన్నం కోసం పెట్టిన మరుగుతున్న నీళ్లలోంచి కాసిని తీసి ఇత్తడి గ్లాస్ నిండా చిక్కగా వేడివేడిగా పొగలు కక్కుతున్న కాఫీ తెచ్చి ఇచ్చింది. స్నానం చేయలేదని తాగనని చెబుతున్న ఆచార్యులు గారి బెట్టు ఆ కాఫీ చూడగానే సడలిపోయింది. వద్దంటూనే కాఫీ గ్లాస్ తీసుకుని రుచి చూస్తూ తల పంకిస్తూ, కాఫీ తాగాలంటే నీ చేత్తో కాచిందే తాగాలమ్మా. ఎన్ని చోట్ల తాగాను కానీ ఈ రుచి రానే రాదు. నీ చేతిలో ఏముందో ఏమో అన్నాడు. ఆయన ఆ గ్లాసుడు కాఫీ ఊదుకుంటూ ఒక్కొక్క గుక్కే తాగే లోపల అత్తయ్య లాంఛనాల విషయం గురించి ఏమిస్తే బాగుంటుందో సలహా సంప్రదింపులు చేసింది. ఆయన చాలా తేలికగా చెప్పేశాడు. ఏముందమ్మా, ఆడపిల్లలందరికీ కలిసి 1116, అత్తగారికి 2 కాసుల బంగారం, 116, పిల్లాడికి వెండి కంచం, చెంబు, పట్టుబట్టలు, మిగతావి మనకు తెలిసినవేగా. పానకం బిందెలు, బొట్టు పెట్టెలు, కాళ్ళు కడుగు పల్లెము, ఇవన్నీను. కుర్రాడు మాత్రం ఏమిచ్చినా ఏమివ్వకపోయినా తనకి రేడియో కావాలని నోరు తెరిచి చెప్పాడు. రేడియోది ఏముంది, ఈ రోజుల్లో ఎంత పెట్టినా వస్తుంది. ఇచ్చినా మన అమ్మాయికే ఉంటుందిగా. మర్చిపోయాను, అప్పగింత బట్టలు కుటుంబంలో అందరికీ కాకుండా మరో 4 జతలు ఎక్కువ కావాలన్నారు. పిల్లాడికి 3 మేనత్తలున్నారట. వాళ్ళు పెద్ద హోదాల్లో ఉన్నారు. వాళ్ళకి అప్పచెప్పబోతే బాగుండదు. తర్వాత పిల్లాడి అమ్మమ్మ తాతయ్య ఉన్నారట. వాళ్ళకున్న ఎకరం పొలం వాళ్ళ తదనంతరం ఈ కుటుంబానికే రాస్తారట. వాళ్ళకి పెట్టకపోతే బాగుండదు. ఇంకో విషయం ఏమిటంటే వాళ్ళు ప్రస్తుతం పిల్లకి నగలేమీ పెట్టమని చెప్పారు. వాళ్ళ ఇబ్బందులేవో వాళ్ళు చెప్పారు. కాలం కలిసి వచ్చి అమ్మాయి పేరు బలం మీద ఏదైనా డబ్బు వస్తే అప్పటికి చేయిస్తారట. నగలదేముందిలేండి అంది అత్తయ్య. పిల్ల నచ్చిందని ఆచార్యులు గారు చెప్పగానే పెట్రోమాక్స్ లైట్లా వెలిగిన ఆవిడ ముఖం కట్నాల జాబితా వినగానే కొడిగట్టిన దీపంలా ఆరిపోయింది. అక్కడే నిలబడి ఇవన్నీ వింటున్న నాకు ఒళ్ళు మండిపోయింది. ఆ కోతి ముఖానికి ఇన్ని కావాలా? అత్తయ్య ఏమైనా అనుకుంటుందేమోనని వెనక్కు తగ్గాను కానీ, లేకపోతే ఇవి చాలా అండి, ఇంకేమీ అవసరం లేదా అంటూ వెక్కిరించి హేళన చేసేదాన్ని.
ఆచార్యులు గారు ఖాళీ చేసిన గ్లాసు క్రింద పెట్టి సంచి గొడుగు తీసుకుంటూ, మరి నే వస్తానమ్మా, ఈ కృష్ణుడు రాగానే అన్నీ చెప్పు, నువ్వు వాడు ఆలోచించుకుని నాకు కబురు చేయండి అన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపటి వరకు అత్తయ్య దీర్ఘాలోచనలో పడినట్టు కూర్చున్న చోటు నుంచి కదలనే లేదు. వంట మాట కూడా మర్చిపోయి ప్రతిమల అక్కడే కూర్చుండిపోయింది. వంట ఇంట్లో మిగిలిన పనిని రాజేశ్వరి పూర్తి చేసింది. భోజనం వేళకి కృష్ణ వచ్చాడు. అత్తయ్య అతనికి అన్నం పెడుతూ ఆచార్యులు గారు చెప్పినవన్నీ చెప్పింది. లాంఛనాల మాట వినగానే నేను ఊహించినట్టుగా మండిపడలేదతను. నెయ్యి వేయించుకుంటున్న వాడల్లా నవ్వుతూ తలెత్తి, చాలా ఆ కోరికలు ఇంకేమైనా ఉన్నాయా? కట్నం వద్దంటూ మంచి బేరమే. అవునులే, ఇటు కట్నం తీసుకోలేదని పేరు దక్కుతుంది, అటు కానుకల రూపంలో అసలు కావాల్సింది ముట్టను ముడుతుంది. మంచి పద్ధతి, తెలివైన పని అన్నాడు. ఏమోరా నాయనా, నాకు తెలిసినంత వరకు ఇంతకు మించిన సంబంధం రాదనే అనిపిస్తోంది. ఒకవేళ వచ్చినా వాళ్ళ కోరికలకి మనం అందుకోలేం. భగవంతుడి దయవల్ల ఏదైనా స్థిరపడి అది ఒక ఇంటిదైపోతే. అత్తయ్య కంఠం వణికింది. ఏమిటమ్మా నువ్వనేది? ఒక ఇంటిది కాక మన ఇంటినే పట్టుకుని కూర్చుంటుందనుకుంటున్నావా అన్నాడు. అత్తయ్య బ్రతిమలాడుతున్నట్టుగా అంది. నువ్వు ఈ సంబంధం విషయంలో అభ్యంతరాలేవి చెప్పకురా నాయనా. మనం ఎలాగో 2-3 వేలు కట్నం ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాం. పోనీ అది ఈ రూపంలో అనుకో. ఎందుకు అనుకోవాలమ్మా? ఒక విషయాన్ని మరో విషయంగా ఎందుకు చూడాలి? కావాలంటే కట్నం తీసుకోమను, నాకు అభ్యంతరం లేదు. అత్తయ్య నిస్సహాయంగా అంది. ఆవిడ కళ్ళల్లో అసహనం తొంగి చూసింది. నాకు తెలుసు, నేను ఇంత క్రితం నుంచి ఇదే గుంజాటన పడుతున్నాను. నీ మొండితనం నాకు తెలియంది కాదుగా. నాకీ భయం ఉండనే ఉంది. నువ్వు ఒప్పుకోవని నాకు ముందే తెలుసు. ఏం చేస్తాం, దాని కర్మ. పెళ్ళయ్యే రాత దాని మొహాన ఉందో లేదో. అమ్మా, ఏమిటి నువ్వనేది? నేను దానికి ఆవేశంగా ఏదో అనబోయిన కృష్ణ హఠాత్తుగా తగ్గాడు. అతని స్వరం అనుకోకుండా మృదు గంభీరంగా మారింది. నిదానంగా చెప్పాడు. నీకిష్టమైతే రాజు ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదమ్మా. నువ్వెలా చేయమంటే అలా చేస్తాను. నువ్వు మాత్రం కంటతడి పెట్టకు. మరేం మాట్లాడకుండా భోజనం ముగించి లేచి వెళ్ళిపోయాడు. కృష్ణ అంగీకరించగానే అత్తయ్య మెడల మీద నుంచి మోయలేని బరువు దింపుకున్న దానిలా కనిపించింది నాకు. ఆవిడ ముఖం ఎలాంటి బాధ లేకుండా సంతోషంతో కలకలలాడడం ఈ ఊరు వచ్చిన ఇన్నాళ్ళకి నేను ప్రప్రథమంగా ఇప్పుడు చూశాను. ఆనందంతో కంగారుతో కాలు చెయ్యి ఆడని మనిషిలా తిరగసాగింది. నాకు నెయ్యి వడ్డించబోయి పెరుగు వడ్డించింది. రాజేశ్వరికి కూర వేయబోయి పులుసు పోసింది. చివరికి ఏమిటోనే నాకు మతి లేకుండా ఉంది అంటూ అన్నీ మా దగ్గర పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం ఆచార్యులు గారు వచ్చారు. మళ్ళీ లాంఛనాల గురించి చర్చ జరిగింది. వాద ప్రతివాదనలు జరిగాయి. కృష్ణ అత్తయ్య బలవంతం మీద చివరికి అన్ని విషయాల్లో ఆచార్యులు గారు చెప్పేలా చేయటానికి ఒప్పుకున్నాడు. రాజేశ్వరి వివాహం దాదాపు స్థిరపడిపోయినట్టే. అత్తయ్య ఆనందం చెప్పనవసరం లేదు. కృష్ణకు కూడా సంతృప్తిగా ఉన్నట్టే కనిపించాడు. కానీ నాకెందుకో రాజేశ్వరి ముఖమే చిన్నబోయినట్టుగా కనిపించింది. పెళ్ళి స్థిరపడిందనే ఆనందం ఆ ముఖంలో నాకెక్కడా కనిపించలేదు. అక్కడికి పరీక్షగా ఇది నా అనుమానమా లేక నిజమేనా అన్నట్టు 1కి 10 సార్లు చూశాను. ఇంకా సందేహం ఎందుకు? దానికి ఆ పెళ్లి కొడుకు నచ్చలేదు. కానీ దాని అభిప్రాయం కనుక్కునే నాతుడేడి? రాజేశ్వరి పట్ల జాలితో సానుభూతితో నా గుండెలు కరిగి నీరైనాయి. కృష్ణ మీద అత్తయ్య మీద పట్టరానంత ఆగ్రహం కలిగింది. ఏ మనుషులు వీళ్ళు? అత్తయ్య రాజేశ్వరి కన్న తల్లి. కృష్ణ చెల్లెల్ని కనుపాప కంటే అపురూపంగా చూసుకుంటున్నట్టు కనిపించే ఆదర్శ సోదరుడు. ఆడపిల్ల జీవితానికి ఆయువు పట్టులాంటి ఈ విషయంలో దాని అభిప్రాయం ఇద్దరిలో ఏ ఒకరు అడగరేం? వాళ్ల మెల్లో భరించలేని గుదిబండలా ఎప్పుడు దీన్ని వదిలించుకుందామా అని ఎదురుచూస్తున్న మనుషుల్లా ప్రవర్తిస్తారేం? నాకు మండిపోతోంది. ఆపుకోలేనంత ఆవేశంగా ఉంది. నా స్వభావం చిన్నప్పటి నుంచి అంతే. ఎక్కడ ఏ కాస్త అన్యాయం చూసినా నా మనసు అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంది. నేనిది చూస్తూ ఊరుకోలేను. రాజేశ్వరిని తిరగబడమని ప్రోత్సహిస్తాను. ఎదురు తిరిగి దాని ఇష్టాన్ని నిక్కచ్చిగా చెప్పగల ధైర్య సాహసాలు నూరిపోస్తాను. నోటి మాట రానట్టుండే ఈ అమాయకురాలిలో అవసరమైన రోషం, అభిమానం, పట్టుదల సృష్టించటం నా కనీస ధర్మం అనిపించింది.
ఇంకా నయం, ఈ సమయంలో నేను ఇక్కడ ఉండడం ఎంత అదృష్టం. నేను కేవలం రాజేశ్వరిని ఈ బలవంతం పెళ్లి నుంచి తప్పించడానికే ఇక్కడికి వచ్చానేమో, ఎవరికి తెలుసు. కానీ రాజేశ్వరితో ఈ విషయం మాట్లాడాలంటే మా ఇద్దరి మధ్య కాస్త ఏకాంతం కావాలి. ఆ ఏకాంతం ఈ ఇంట్లో లభించటం సున్నా. ఎప్పుడు ఎవరో ఒకరుంటారో. అక్కడికి ఒకటికి 2 సార్లు ప్రయత్నించి చూసి విఫలమైన కొద్దీ నా మనసులో ఆరాటం ఎక్కువ కాసాగింది. సాయంత్రం అయిపోయింది. ఆ సాయంత్రం వంట కూడా రాజేశ్వరి చేసింది. చీకటి పడుతుండగా అత్తయ్య పళ్ళెంలో ఒక కొబ్బరికాయ, 4 అరటిపళ్ళు, కాసిన్ని జాజిపూలు, హారతి కర్పూరం, అగరొత్తులు పెట్టి, రాజు, గుడికి వెళ్ళి ఈ కొబ్బరికాయ కొట్టి దేవుడి దగ్గర బొట్టు పెట్టుకురామ్మా అంది. రాజేశ్వరి త్వరగా పని ముగించుకొని కాళ్ళు చేతులు కడుక్కొని చీర మార్చుకొని పళ్ళెం తీసుకుని బయలుదేరింది. ఉండు రాజు, నేను వస్తున్నా అంటూ చీర మార్చుకొని నేను కూడా రాజేశ్వరి వెంట బయలుదేరాను. బయట బాగా చీకటి పడింది. వీధుల్లో పంచాయతీ బోర్డు నౌకరు వీధి దీపాలని వెలిగిస్తున్నాడు. రాజేశ్వరి నేను మౌనంగా మాటలు రాని వాళ్ళలా ఎవరి ఆలోచనలతో వాళ్ళం గుడికి చేరుకున్నాం. వేణుగోపాలస్వామి ఆలయం. కృష్ణ గదిలో మంచం మీద పడుకొని చూస్తే కనిపించే ఆలయ శిఖరం దీనిదే. గుడి చుట్టూ ఎత్తుగా ప్రహారీ గోడ ఉంది. ఆ గోడకి జేగురు రంగు తెలుపుతో వేసిన చారలున్నాయి. సింహద్వారం చాలా ఎత్తుగా విశాలంగా ఉంది. లోపల విశాలంగా ఉన్న ఆవరణలో ఉన్న దేవాలయం చిన్నది. గుడికి ఎడంవైపున రాతి కట్టడంతో కట్టిన మెట్లతో కోనేరు, కుడివైపున పెద్ద మండపం ఉన్నాయి. రాజేశ్వరి నేను కోనేటి మెట్ల మీద నిలబడి కాళ్ళు కడుక్కున్నాం. మేము వెళ్ళేసరికి పూజారి సంధ్య దీపం వెలిగించి గంట వాయిస్తున్నాడు. రాజేశ్వరి ఇచ్చిన పళ్ళు పూలు దేవుడి ముందు పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి శటగోపం తెచ్చి మా ఇద్దరి నెత్తిన పెట్టాడు. హారతి భక్తిగా కళ్ళకద్దుకుంటున్న రాజేశ్వరి చెంగుముడి విప్పి 2 5 పైసలు తీసి ఒకటి నాకిచ్చి రెండోది తను పల్లెంలో వేసింది. సత్వర కళ్యాణ ప్రాప్తిరస్తు, దీర్ఘ సుమంగళీ భవ, సుపుత్ర పౌత్రాభివృద్ధిరస్తు ఆశీర్వచనాలు కూడా మంత్రాలతో పాటు కలిపే చదివేశాడు పూజారి. ఆయన ఇచ్చిన కుంకుమ, ఆ పూలు ఇద్దరం తీసుకున్నాం. ప్రసాదం తీసుకున్న తర్వాత కొద్దిసేపు కూర్చోవాలి అంది రాజు చుట్టూ చూస్తూ. అక్కడ కూర్చుందామా అన్నాను మండపం వైపు చూపిస్తూ. పద అంది. ఇద్దరం వెళ్ళి మండపం ఎక్కి పై మెట్టు మీద పక్కపక్కగా ఒకరిని ఒకరు ఆనుకునేటంత దగ్గరగా కూర్చున్నాం. పౌర్ణమి వెళ్ళిన విదియనాటి వెన్నెల గుడి ఆవరణంతా అప్పుడప్పుడే ఆవరించుకుంటోంది. నేను చుట్టూ పరిశీలనగా చూశాను. తెలుపు ఎరుపు చారలతో ఉన్న ఆ ప్రహారీ గోడ, ఆ వెన్నెల, ఆ కోనేరు, ఈ మండపం నాకు చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా కనిపించాయి. దేవాలయం అంటే ఇలా నిశ్శబ్దంగా నిర్మలంగా శాంతి కలిగించేలా ఉండాలి. పట్నవాసంలో భగవంతుడి దగ్గరకెళ్ళినా ప్రశాంతత దొరకదు. అక్కడ కూడా క్యూలు, పూజార్ల చేజాపుళ్ళు, టికెట్లు కొనుక్కోవటం, రద్దీగా ఉంటే నగలు పోతాయేమోననే భయం. జరగండి జరగండి, వెనక వాళ్ళకి చోటు ఇవ్వండి అనే అదిలింపులు. వీటితో చిత్త నైర్మల్యంతో 2 నిమిషాల పాటు భగవంతుడిని చూసే అవకాశమే ఉండదు. ఎంత విసుగో. ఏ సినిమా హాలుకో ఎగ్జిబిషన్కో వెళ్ళినట్టు ఎప్పుడు బయటపడతాంరా భగవంతుడా అనిపిస్తుంది. రాజేశ్వరి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటం చూసిన నేను, ఏదైనా చెప్పు రాజు అన్నాను. ఏం చెప్పను నేను, నువ్వే చెప్పు అంది. ఒకటి అడగనా? అడుగు. మొన్న వచ్చిన పెళ్ళికొడుకు నీకు నచ్చాడా? రాజేశ్వరి హఠాత్తుగా వచ్చిన ఈ ప్రశ్నకి చకితురాలైనట్టు తల తిప్పి నా వైపు చూసింది. నిజం చెప్పు రాజు, నీ అభిప్రాయం ఏమిటి? అతన్ని బాగా చూసావా నువ్వు? తల వంచుకున్న రాజేశ్వరి చూశానన్నట్టు తల ఊపింది. నచ్చాడా నీకు? సమాధానం చెప్పలేదు. పల్లెంలో ఉన్న పూలని వేళ్లతో కదుపుతూ ఊరుకుంది. నాకెందుకో నీకతను నచ్చలేదని బాగా అనిపిస్తోంది. నా అభిప్రాయం నిజమవునో కాదో తెలుసుకుందామని నిన్ను అడగాలని పొద్దుటి తహతహలాడుతున్నాను నేను. చెప్పు రాజు, మొహమాటం లేకుండా నీ మనసులో ఉన్నది బయట పెట్టేయి. తెలుసుకొని ఏం చేస్తావు వదినా? రాజేశ్వరి కంఠం ఎలాగో అవటం నేను గమనించాను. నువ్వలా అంటే నేనేం చెప్పలేను. నేనేమీ చేయలేనంత మాత్రాన తెలుసుకోకూడదని ఉందా? స్నేహితురాలిగా, నీ వయస్సురాలిగా అడుగుతున్నానంతే. ఎందుకో చెప్పలేను. నీ ఉద్దేశం ఏమిటో గ్రహించాలని నా ప్రాణం కొట్టుకుంటోంది. నన్ను ప్రశ్నలతో చంపక, నాతో తర్కానికి దిగక నీ అభిప్రాయం ఏమిటో చెప్పు రాజు.
బ్రతిమలాడుతున్నట్టుగా అన్నాను. నా అభిప్రాయంతో పనేముంది వదినా, దానికి విలువ ఏముంది? అదేమన్నమాట, పెళ్లి చేసుకోవాల్సిన దానివి నువ్వు. ఆ 3 ముళ్ళు పడినప్పటి నుంచి యావత్ జీవితం అతనితో కాపురం చేయాల్సిన మనిషివి నువ్వు. పెళ్ళైన తర్వాత ఎదురయ్యే కష్ట నిష్ఠూరాలన్నీ భరించవలసింది కూడా నువ్వే. నీ అభిప్రాయానికి విలువ లేకపోతే ఇంకెవరి అభిప్రాయానికి విలువ ఉంటుంది? ఆవేశంగా అన్నాను. రాజేశ్వరి నోటి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. నా మాట విని విననట్టుగా కూర్చుండిపోయింది. మీ అన్నయ్య నిన్ను అడగకుండా ఊరుకోవటం చాలా అన్యాయం, దారుణం. రాజేశ్వరి నవ్వుతూ నా వైపు చూసింది. అన్నయ్య అంటే చాలు ఒంటికాలు మీద లేస్తావేం నువ్వు? అన్నయ్య నన్ను అడగలేదని నీకెవరు చెప్పారు? అడిగాడు నన్ను. అడిగాడా? ఎప్పుడు? అబద్ధం అన్నట్టుగా చూశాను. మధ్యాహ్నం ఆచార్యులు గారు వచ్చినప్పుడు నేను కాఫీ తయారు చేస్తూ వంట ఇంట్లో ఉండగా కాఫీ గ్లాసులు తీసుకెళ్ళటానికి వచ్చినప్పుడు అడిగాడు. ఏమన్నావు నువ్వు? ఏమంటాను? నా పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఆడపిల్ల ఏమంటుందో అదే అన్నాను. ప్రతి ఆడపిల్ల అని అందరినీ కలపకో. నాలాంటిదైతే నాకిష్టం లేదని ఖచ్చితంగా తెగేసినట్టు చెప్పి ఉండేది. నీ పరిస్థితులు వేరు వదినా. నువ్వు ఒక్కగానొక్క పిల్లవి, డబ్బున్న దానివి. నువ్వేదన్నా చెల్లుతుంది. సామాన్య కుటుంబంలో నలుగురిలో ఒకరుగా పుడితే అలా కాదు. తాము పుట్టి పెరిగిన పరిస్థితులు పిల్లల స్వభావాలని చాలా తీర్చిదిద్దుతాయి. నువ్వే నా చోటులో ఉండి కుటుంబం ఆర్థికంగా దిగజారి ఇబ్బందులకి గురి అయి ఉంటే, కనీసం నా బరువు తగ్గినా వీళ్ళకి చాలు అని అభిప్రాయపడి ఉంటే నువ్వు అదే పని చేసి ఉండేదానివేమో. బరువా? నువ్వు బరువేమిటి? నవ్వుతారెవరైనా వింటే. కన్నవాళ్ళకి పెంచాల్సిన బాధ్యత లేదా? ఉంది, కాదనను. కానీ అది తల్లిదండ్రులకి మాత్రమే వర్తిస్తుంది. అన్నగారికి, అందులో సవతి అన్నగారికి అసలే వర్తించదు. మనం ఇక వెడదామా? ఆ ప్రసంగం పైన పొడిగించడం ఇష్టం లేని దానిలా రాజేశ్వరి లేవబోయింది. నేను చెయ్యి పట్టుకొని లాగి కూలేశాను. సవతి అన్నగారంటావేం? మీ అన్నయ్యకి నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా. ఇప్పుడు మాత్రం కాదంటున్నానా? కానీ వాని మంచితనం లోకుగా చేసుకుని మోయలేని భారం వాని నెత్తి మీద వేసి మెడలు వంచటం న్యాయమేనంటావా? నేను సమాధానం చెప్పలేకపోయాను. నాకెందుకో రాజేశ్వరి తన మనసులో అభిప్రాయం తెలియనీయకుండా దాటేస్తోందని అనిపిస్తోంది. తెచ్చి పెట్టుకున్న కోపంతో నిష్ఠూరంగా అన్నాను. ఏవేవో చెబుతున్నావు తప్ప నేను అడిగింది మాత్రం చెప్పటం లేదు. నువ్వు చాలా గడుసుదానివని ఇప్పుడు అర్థమవుతోంది నాకు. అవునులే, నేనెంతైనా పరాయిదాన్నే. నువ్వనేది నిజమే. 4 రోజులుండిపోయేదాన్ని. నాతో ఎందుకు చెప్పాలి? చెబితే మాత్రం ఏమొస్తుంది? అడగటం నాదే పొరపాటు. నా తెలివి తక్కువతనానికి క్షమించు. రాజేశ్వరి చప్పున నా చెయ్యి మీద తన చెయ్యి ఆనించింది. అభిమానం, ఆప్యాయత పుష్కలంగా నిండిన స్వరంతో అంది. వదినా, అలా అనకు. నీ సంగతి చెప్పనా? నువ్వు వచ్చిన రోజున మనిద్దరం ఒకరిని ఒకరు చూసుకున్న ముహూర్తం ఎలాంటిదో గాని నేను నిన్ను విడిచి ఉండలేనేమో అనిపిస్తోంది. నువ్వు వెళ్ళిపోతే నాకు ఎంత శూన్యంగా, దిగులుగా అనిపిస్తుందో నువ్వు ఊహించలేవు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగానే నీ స్నేహితుల గొడవలో పడి మమ్మల్ని మర్చిపోవచ్చు. రాజు, నీకు 1,00,000 సార్లు చెప్పాను నాకెవ్వరూ స్నేహితులు లేరని. రాజేశ్వరి నా మాట వినిపించుకోకుండానే అనేసింది. మనిద్దరం మళ్ళీ కలుసుకుంటామో లేదో, కానీ నా మనసు నీకోసం ఎప్పుడూ కలవరిస్తూనే ఉంటుంది. నువ్వు నాకొక తీయటి కలలా, ఎప్పటికీ మరపురాని జ్ఞాపకంలా నా మనసులో జీవితాంతం నిలిచిపోతావు. నువ్వు పరాయిదానివి కానే కాదు. రాజేశ్వరి చేతిని నేను గట్టిగా నొక్కాను. నాకెందుకో ఆ క్షణంలో రాజేశ్వరి మెడ చుట్టూ చేతులు వేసి ఆప్యాయంగా, అభిమానంగా తన గుండెలకి గట్టిగా హత్తుకోవాలనిపించింది. రాజు, నేనంటే నీకెంతో ఇష్టమని చెబుతున్నావు. మరి అలాంటి నాతో నీ అభిప్రాయం చెప్పటానికేం? రాజేశ్వరి ముఖం క్రిందకు వాలింది. తెలుసుకుంటే నీకేమొస్తుంది? ప్రతిదానికి ప్రయోజనం ఉండాలా? ఉండాలని అన్నయ్య అంటూ ఉంటాడు. మీ అన్నయ్య అంత మూర్ఖుడు, దౌర్జన్యపరుడు ఈ లోకంలో ఇంకెవరూ లేరని నా నమ్మకం. మా అన్నయ్య సమర్థుడు, మంచివాడు. ఈ ప్రపంచంలో ఇంక ఎవరూ ఉండరని నా విశ్వాసం. రాజేశ్వరి తల సగర్వంగా పైకి లేచింది. వెన్నెట్లో మిలమిలలాడుతున్న ఆ కళ్ళల్లో అన్నగారి పట్ల ఆరాధన, గర్వం తొణికిసలాడటం గమనించాను నేను. అవును, పాపం. అందుకే చెల్లెలి మనసెలాంటిదో గ్రహించకుండా కోతిలాంటి ఆ మనిషికి కుందనపు బొమ్మలాంటి నిన్ను కట్టబెట్టాలని చూస్తున్నాడు. మీ అన్నయ్య మూర్ఖుడే కాదు, గుడ్డివాడు కూడా.
కాపురాలు సవ్యంగా జరగటానికి అందచందాల కంటే మనిషి గుణగణాలు ఎక్కువ ముఖ్యమని మా అన్నయ్యకి బాగా తెలుసు. అయితే ఇక నీ కర్మ అనుభవించు అనుకుంటాను నేను. కృతజ్ఞురాల్ని. నేను ఓడిపోయిన దానిలా మొహం తిప్పుకుని బయట వెన్నట్లోకి చూడసాగాను. లాభం లేదు, దీనితో తర్కించి ప్రయోజనం లేదు అనిపించింది. రాజేశ్వరి నాకు నచ్చజెప్పబోతున్నట్టుగా అంది. వదినా, నలుగురిలో పుట్టినవాళ్ళు తమ ఆశలకి సుఖాల కంటే కుటుంబ క్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరి సుఖం వాళ్ళు చూసుకుంటే ఎలా? వ్యక్తుల స్వార్థపరత్వంతో నిండిన ఏ సమిష్టి వ్యవస్థలోనూ సుఖశాంతులుండవు. అమ్మో, ఏమో అనుకున్నాను. మీ అన్నయ్య నీకు చాలా నేర్పాడే జీవితాన్ని గురించి. ఇంకా ఏమేం నూరిపోశాడు చెల్లెలు గారు? రాజేశ్వరి నా వ్యంగ్యానికి బాధపడలేదు. చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. అందని ఆశలకు పోయి బ్రతుకు అశాంతి చేసుకోకూడదు. ఉన్నదాంతో తృప్తిపడాలి మనం. మనకి వీలైనంత వరకు పక్కవాళ్ల సుఖశాంతులకి చేయూతనివ్వాలి. మన వల్ల ఏ రూపంగానైనా ఇతరులకు ప్రయోజనం ఉండాలి. ఇది మొదటి పాఠం. కావాలంటే నువ్వు కూడా నేర్చుకోవచ్చు. నాకేం అవసరం లేదు. కానీ నువ్వు ఈ పెళ్లి చేసుకున్నందువల్ల జరిగే లాభం ఏమిటి? నా పరువు వాళ్ళకి తీరుతుంది. అది అసలు సంగతి. నా అనుమానమే నిజమైంది. దానికిష్టం లేదు, లేకపోయినా కుటుంబం కోసం ఒప్పుకుంటోంది. రాజేశ్వరి నిర్ణయం నాకు నచ్చలేదు అనుకున్నాను నేను. అందుకే భయపెడుతున్నట్టుగా బెదిరిస్తున్నట్టుగా అన్నాను. బరువు తీరుతుందని నువ్వు అనుకుంటున్నావు. అది చాలా పొరపాటని నేను అనుకుంటున్నాను. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోతే అసలు పెళ్లి చేసుకోవటం మానేసేయి. పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాలి? అంతటితో ఆగుతుందా? పెళ్ళైన తర్వాత పండగలకి పబ్బాలకి అల్లుడిగారి రాకపోకలు, ముద్దులు ముచ్చట్లు అంటారు. తర్వాత నీకు పురుడు పుణ్యం, పిల్లా జల్లా ఎంత ఖర్చు అన్నాను నేను. అదేం వీల్లేదు. నా పెళ్ళి అయిందంటే తర్వాత నా మీద ఒక్క ఖానీ ఖర్చు పెట్టనివ్వను నేను, రోషంగా అంది. పెట్టనివ్వకపోవడానికి నువ్వెవరు మధ్య? మీ అత్తగారు అడుగుతారు, మీ అమ్మ ఒప్పుకుంటుంది. తల తాకట్టు పెట్టైనా సరే మీ అన్నయ్య తీరుస్తాడు. అంటే ఇప్పుడు నీ ఒక్కదానితో పోయే ఖర్చు అప్పుడు రెట్టింపు అవుతుందన్నమాట. నా మంత్రం పనిచేసింది. రాజేశ్వరి ఆలోచనల్లో పడిన దానిలా మాట్లాడకుండా మోకాలు మీద గడ్డ వానించుకుని దూరంగా చూడసాగింది. నేనే నువ్వైనట్టయితే మా అన్నయ్య మీద నిజంగా నాకు అభిమానం ఉంటే నా కోసం అర్థం లేని ఈ కానుకలు కట్నాల రూపంలో ఇంకొకరిని దోచుకొనివ్వను. మధ్యాహ్నం ఆచార్యులు గారు చెప్పినప్పుడు వాళ్ళ కోరికలు విన్నావా నువ్వు? రాజేశ్వరి విన్నానన్నట్టుగా తలూపింది. దానిని బట్టి వాళ్ళెలాంటి మనుషుల్లో నువ్వే ఆలోచించు. తెలుసు వదినా, అదే నాకు ఓ మూల గుచ్చుకుంటున్నట్టుగా ఉంది. గుచ్చుకుంటోందని ఊరుకుంటే ఏం ప్రయోజనం? నువ్విప్పుడే మీ పెళ్ళి కావాలని తహతహలాడిపోవటం లేదుగా. అలాంటప్పుడు అందరి క్షేమం దృష్ట్యా ఈ పెళ్ళి నాకిష్టం లేదని చెప్పటానికేం? ఒకవేళ నువ్వు చెప్పలేకపోతే నీ తరపున నేను చెబుతాను. నీకు పెళ్లి చేసేయాలని తొందరపడుతున్న అత్తయ్యకి కూడా నేను చెప్పి తర్కించగలను. కానీ రాజు, నువ్వేమైనా సరే ఆ కోతిని చేసుకోవడానికి వీల్లేదు. వద్దు. నీకు అంతకంటే మంచి భర్త లభిస్తాడని నాకు నమ్మకం. రాజు, నువ్వన్నమాట చాలా నిజం. మనిద్దరం కలుసుకున్న వేళ ఎలాంటిదో ఏమో కానీ నాకు ఈ ప్రపంచంలో నీకంటే ఆత్మీయులు ఎవరూ లేరనిపిస్తోంది. నీ ప్రక్కన ఆ జంతువుని భర్తగా ఊహించడానికే నా మనసు ఒప్పుకోవటం లేదు. రాజేశ్వరి ఇంకా ఆలోచిస్తూనే ఉంది. నా మంత్రం ఫలించిందేమోనని ఎంతో ఆశతో అడిగాను. చెప్పు, నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవటం లేదని, నీకిష్టం లేదని అత్తయ్య వాళ్ళతో చెప్పనా నేను? రాజేశ్వరి ఈ లోకంలోకి వచ్చిన దానిలా తల అడ్డంగా తిప్పుతూ, వద్దు వదినా, వద్దు అంది. వద్దా? విస్మయంగా చూశాను. నా ఈ గంటన్నర తర్కం, ఈ ఉపన్యాసం, ఈ కంఠశోష అంతా వృధాయేనా? నాకు నీరసం వచ్చేసింది. చిన్నబుచ్చుకున్న ముఖంతో ఎలాగో అయినా కంఠంతో అంది రాజేశ్వరి. నీకు తెలియదు వదినా, అన్నయ్యకి ఏమాత్రం వీలుగా ఉన్నా తనే ఒప్పుకునేవాడు కాదు. ఆ సంగతి నాకు తెలుసు. నాకు బగ్గుమని మండింది. ఏ మనిషి తన గొడవే పట్టదేం? తీవ్రంగా అన్నాను. ఊరుకో నువ్వు. మీ అన్నయ్య మీద నీకున్న ఆపేక్షలో అతనికి నీ మీద వెయ్యో వంతైనా ఉన్నట్టయితే ప్రాణం పోయినా ఈ సంబంధానికి ఒప్పుకునేవాడు కాదు. అన్నయ్యట అన్నయ్య. నేను మొదట మీ ఇద్దరినీ చూసినప్పుడు అతనికి నీ మీద ఎంత ఆపేక్షో అనుకున్నానో, నువ్వెంత అదృష్టవంతురాలివో అనుకున్నానో. అదేం లేదు. నాకిప్పుడు బాగా అర్థమవుతుంది. అదంతా నాలాంటి వాళ్ళని మోసబుచ్చేటందుకు నటన. వదినా, లేకపోతే నీ ఇష్టం ఆ మాత్రం గ్రహించలేడా? ఒకవేళ గ్రహించినా విలువ ఇవ్వటం లేదా?
గ్రహించలేదంటే అది చాలా అన్యాయం. గ్రహించి కూడా విలువ ఇవ్వటం లేదంటే అంతకంటే దారుణం ఇంకేమీ లేదు. రాజేశ్వరి నా భుజం గట్టిగా పట్టుకుని బ్రతిమాలుతున్నట్టు అంది. వదినా, నీకు పుణ్యం ఉంటుంది. అన్నయ్యను ఏమీ అనకు. నీకు మొదటే చెప్పాను, వాడిని గురించి నీకేం తెలియదని. వాడు మా కోసం ఎంత చేశాడో చేస్తున్నాడో తెలిస్తే నువ్విలా అనవు. ఏం చేశాడేం మహా? ఇంటికి పెద్దయిన తర్వాత ఆ మాత్రం చేయవద్దా? అది గొప్ప పెద్ద. నాన్న పోయిన మరుక్షణంలోనే సవతి తల్లి కోసం, రక్త సంబంధం లేని పిల్లల కోసం, మా కోసం వాడు 16 సంవత్సరాలకే పెద్దరికం తెచ్చుకున్నాడు. చిన్నవాడైనా ఆ చీకటి దినాల్లో అమ్మకి ఎంత అండగా ఉండేవాడో, ఎంత ధైర్యం చెప్పేవాడో. నాన్న చచ్చిపోగానే అన్నయ్య, మేనమామ వచ్చి ఆస్తి పంచి ఇచ్చేయమని కుర్రాన్ని తమతో తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంచుకుని చదువు చెప్పించుకుంటామని పేచీ పెట్టారు. అమ్మ ఏం జవాబు చెప్పలేక ఏడుస్తూ కూర్చుంది. ఆ రోజు నాకిప్పటికీ గుర్తుంది. ఇంట్లో జరిగిన గొడవలతో, కేకలతో, పోట్లాటలతో, ఇరుగు పొరుగు వచ్చి ఇచ్చిన తీర్పులతో మా ఇల్లంతా ఎలాగో అయింది. మేం పిల్లలంతా బెదిరిపోయిన వాళ్ళలా ఓ మూల బిక్కమొహాలు వేసుకొని కూర్చున్నాం. అన్నయ్య అప్పుడే కన్నం గారింటికి వెళ్ళి ఇంటికి వచ్చాడు. గుమ్మంలో కళ్ళనీళ్లు తుడుచుకుంటూ దిగులుగా కూర్చున్న అమ్మని చూసి, ఏమిటమ్మా, ఎందుకా దిగులు? నేను ఆయనతో వెడతానని అనుకుంటున్నావా? నువ్వేం బాధపడవద్దు. నీ దగ్గర నుంచి నా చెల్లెళ్ళు, తమ్ముడు పెద్దవాళ్ళయ్యే వరకు దేవుడు కూడా నన్ను తీసుకెళ్ళలేడు అన్నాడు. అమ్మ ఒక్కసారి వాడి చెయ్యి పట్టి దగ్గరకు లాక్కొని గుండెలకి హత్తుకుంది. పిచ్చిదానిలా వాడి జుట్టు మీద 2-3 సార్లు ముద్దులు పెట్టుకుంది. అన్నయ్య అన్నట్టుగానే వాళ్ళ మామయ్యతో వెళ్ళలేదు. మా అమ్మని, పిల్లల్ని వదిలిపెట్టి నేనెక్కడికి రాను అని ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఎన్నడూ లేంది రాజేశ్వరి ఆవేశంగా మాట్లాడటం చూసిన నేను చకితురాల్ని అయ్యాను. విషయం ఒకటి మొదలు పెడితే అనుకోకుండా మరో దాంట్లోకి దిగింది. రాజేశ్వరి కృష్ణ గురించి చెబుతున్న విషయాలు ఆసక్తిగానే, వినసొంపుగానే ఉండటంతో నేను కుతూహలంగా వినసాగాను. రాజేశ్వరి నోటి నుంచి వాక్ప్రవాహానికి అడ్డుకట్ట తెగినట్టే మాటలు వచ్చేస్తున్నాయి. హైస్కూల్లో చదివేటప్పుడు ఆటల్లో, చదువుల్లో అన్నింటిలో అన్నయ్యే ఫస్టున ఉండేవాడు. వాడికి చిన్నప్పటి నుంచి మొక్కలంటే తగని ఆపేక్ష, చెప్పలేనంత కుతూహలం. ఎప్పుడూ తను బీఎస్సీ చదివి ఎంఎస్సీ పాస్ అయ్యి రీసెర్చ్ చేస్తాననేవాడు. కానీ ఏం లాభం? వాడు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి కాలేజీలో ఇంటర్ 2 సంవత్సరాలు చదివేసరికి తాతలు దిగి వచ్చారు. ఇంట్లో వాడు లేకపోవడంతో అన్నీ ఇబ్బందులుగానే ఉండేవి. అమ్మ అయితే చిన్నపిల్లలా బెంగపడిపోయింది. ఇంటర్ ఫస్ట్ క్లాస్లో స్టేట్ మొత్తానికి మొదటివాడుగా పాస్ అయ్యాడు. బీఎస్సీలో చేరటానికి స్కాలర్షిప్ వచ్చింది. కానీ ఆ వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చినవాడు ఇంటిని, మమ్మల్ని, అమ్మని చూసి పరిస్థితులు గమనించి కాలేజీలో చేరనని చెప్పేశాడు. కరణంగారు వాళ్ళు అమ్మ ఎంతో చెప్పి చూశారు. కానీ వినలేదు వాడు. మొండిగా తిరస్కరిస్తూ, ఇంకో సంవత్సరం నేను వేరే ఊళ్ళో ఉంటే అమ్మ నాకు దక్కదు. తండ్రి లేని వాళ్ళమే అయ్యాం ఇప్పుడు. చూస్తూ చూస్తూ చేతులారా తల్లి లేని వాళ్ళం కాలేం మేము అన్నాడు. అన్నయ్యకి ఉద్యోగాల మీద ఎప్పుడూ గౌరవం కానీ నమ్మకం కానీ లేవు. వాడు చిన్నప్పటి నుంచి స్వతంత్రంగానే బ్రతుకుతాను అనేవాడు. అన్నట్టుగానే డిగ్రీ కూడా రాలేదు. కర్ణం గారి సలహా మీద ఇప్పుడు చేస్తున్న పొలం కౌలుకి తీసుకున్నాడు. ఆ పొలం గంగరాజు అని ఈ ఊరతందే. అతను పెళ్లి చేసుకుని ఇల్లరికం వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీ హైదరాబాద్లోనే ఉంటున్నట్ట. అత్తగారి తరపున అతను ఆశించినంతగా ఆస్తి రాలేదు. ఇక్కడ ఇల్లు ఇంకా పొలం అమ్మేశాడు. అన్నయ్య 6 సంవత్సరాలు ఒకేసారి కౌలు రాసుకోవడం వల్ల ఇది అమ్మటానికి వీల్లేకపోయింది. ఎప్పుడు ఏమాత్రం ఇబ్బంది వచ్చినా పొలానికి బేరం వచ్చింది, అమ్మేస్తున్నాను అనే ఉత్తరాలు రాస్తాడు. ఆ ఉత్తరం చూసిందంటే అమ్మ నిద్రపోదు, అన్నం తినదు. అన్నయ్య ప్రాణం తాకట్టు పెట్టైనా సరే ఆ డబ్బు ఆ సమయానికి పంపేస్తాడు. ఎంత ఉంటుంది దాని ఖరీదు అన్నాను. 4 ఎకరాలుంది. ఎకరం 5,000 చొప్పున 20,000 రావచ్చు. అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. మొన్న ఈ మధ్యనే మళ్ళీ ఉత్తరం వచ్చింది. నువ్వు వచ్చిన తర్వాతనే. నేనొచ్చిన తర్వాతనా? ఎప్పుడు అన్నాను. రాజేశ్వరి క్షణం ఆలోచించి, మనం కర్ణం గారింటికి పేరంటానికి వెళ్ళి వచ్చామే ఆ రోజు. నాకు సులభంగానే గుర్తుకు వచ్చింది. అత్తయ్య ఆనాడు నాకు, రాజేశ్వరికి దిష్టి తీసేటప్పుడు దుఃఖాన్ని అణుచుకుంటుండడం, భోజనాలు చేసేటప్పుడు కృష్ణ దిగులు పడకమ్మా నేనున్నానుగా అని ధైర్యం చెప్పడం,
అది ఏమై ఉంటుందా అని నేను ఆలోచించటం అన్నీ నాకు మెరుపులా గుర్తుకు వచ్చాయి. డబ్బు పంపాడా మరి అన్నాను. పంపాడన్నట్టు తలూపింది రాజేశ్వరి. ఇలా ఎన్నాళ్ళు మరి? ఇంతకంటే ఎక్కడో అక్కడ అప్పు తెచ్చుకొని మీరు కలిపేసుకుంటే నయం కదూ? అన్నయ్య ఉద్దేశం అదే. కానీ 20,000 ఎక్కడి నుంచి వస్తుంది? అంత పెద్ద మొత్తం ఒక్కసారి ఎవరు ఇస్తారు మాకు? ఇచ్చినా వెంటనే తీర్చటం సాధ్యం కాదు. దానికి తోడు నేనొకదాన్ని పెళ్లికి ఎదిగాను. నాకు వయస్సు వచ్చిందనే సంగతి నాకు, అమ్మకి అంతగా గుర్తు లేకపోయినా ఊళ్ళో వాళ్ళంతా ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటారు. అందుకే ఈ 2 సమస్యలు తీర్చటానికే అన్నయ్య సుందరిని చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. సుందరా? సుందరి ఆవిడెవరు? ఆవిడ కాదు, అమ్మాయే. దాదాపు మన వయసే ఉంటుంది. ఈ ప్రక్కనే దబ్బలూరని ఆ ఊళ్ళో ఉన్న పురుషోత్తం గారి అమ్మాయి. ఆయన ఈ చుట్టుపక్కల బాగా పలుకుబడి ఉన్నవాడు. మోతుబరి రైతు, బాగా డబ్బుంది. ఆయనకు ఒక్కతే కూతురు. పురుషోత్తం గారికి మాకు ఏదో దూరం బంధుత్వం కూడా ఉందిట. అన్నయ్య సంగతి ఆయనకి బాగా తెలుసు. అన్నయ్య అంటే చాలా ఇష్టం. అన్నయ్య గనుక తన కూతుర్ని చేసుకుంటే కట్నంగా 4-5 వేలు ఇవ్వటమే కాకుండా ఈ తోట, పొలం తను కొనేసి కూతురు పేరు మీద పెడతానన్నాడు. అన్నయ్యకి ఇంత క్రితం 2 సంబంధాలు వచ్చినాయి. వాళ్ళు కూడా బాగా ఉన్నవాళ్లే. ఒక ఆయన బందర్లో లాయరు. ఆయనకి ఒక్కతే కూతురు. ఆయన అన్నయ్యకి చదువు చెప్పించి ఫారెన్ పంపిస్తానని చెప్పాడు. ఆ పిల్లని మేం కూడా చూసాం. చాలా బాగుంది. కానీ వాళ్ళు ఇల్లరికం రావాలని కోరటంతో అన్నయ్య ఒప్పుకోలేదు. అంత మంచి సంబంధం మా కోసం వదులుకున్నాడని అమ్మ కూడా చాలా బాధపడింది. కానీ ఏం చేయగలం? మేం వాడి కాళ్లకు సంకెళ్ళమని మాకు తెలుసు. మేం మా అంతటా విడిపించుకోలేం. వాడు తెగ్గొట్టుకోడు. ఏం, ఈ సుందరి అనే అమ్మాయి బాగుండదా? కుతూహలంగా అడిగాను. బాగంటే చూడటానికి ఎర్రగానే ఉంటుంది. కానీ ఆ ఎరుపులో అందం లేదు. పిండి బొమ్మలా పాలిపోయినట్టుగా ఉంటుంది. అన్నయ్య పొడుగు. అమ్మాయి వాడి భుజాల దగ్గరకు కూడా రాదు. ప్రక్కన చూస్తే ఈడు జోడు కాదని స్పష్టంగా తెలుస్తుంది. అందులో ఒక్కతే పిల్లేమో మహామొండి. ఎవరు ఏది చెప్పినా వినదు. ఆ అమ్మాయి స్వభావం తెలిసిన అమ్మ సందేహిస్తుంటే అన్నయ్య, పర్వాలేదమ్మా, ఎవరో ఒకరు సర్దుకుపోతే సరి, నేను సర్దుకుంటాలే అంటూ మాట ఇచ్చేశాడు. అన్నయ్య వాళ్లకు మాట ఇచ్చి చాలా రోజులైంది. నాకు సంబంధం కోసం ఆగారు ఇన్నాళ్ళు. ఇంచుమించు 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేయాలని అనుకుంటున్నారు అంటూ చెప్పింది రాజేశ్వరి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.